పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదుల అరాచకం, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు అంతా మనం చూస్తున్నదే. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, దాంట్లో హమాస్ తీవ్రవాదులను సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని సమర్థించే గ్రూప్ కూడా బలంగానే ఉంది. ఈవెన్ భారత్లో వాళ్ళ కోసం దీపాలు పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నక్సలిజం, తీవ్రవాదం ఈ రెండిట్లో స్పెషల్ ఏంటంటే నాయకులు వాళ్ళ బిడ్డలు సేఫ్, బట్ మంది జనాల్ని మాత్రం నాశనం చేస్తారు, రోడ్లకి వదులుతారు అనడానికి సజీవ సాక్ష్యం ఇదిగో ఈ మహిళ. ఈమె వెనకాల ఫోటో కనబడుతుంది కదా, యాసర్ అరాఫత్, పాలస్తీనాకు సంబంధించినటువంటి నాయకుడు కుమార్తె అనమాట. ఈమెకి సంబంధించిన ఒక చిన్న కథనం చూద్దాం. హమాస్లకి సంబంధించి ఈమె యాసర్ అరాఫత్ కుమార్తె జాహ్వా అరాఫత్. యాసర్ అరాఫత్ గురించి పరిచయం అక్కర్లేదు. లక్షలాది మంది పాలస్తీనా యువతను మృత్యు ఊబిలోకి నెట్టి వాళ్ళకి షాబ్జ్ బ్యాగులు కళలు చూపించి మధ్యప్రాచ్యాన్ని తీవ్రవాద మంటల్లోకి నెట్టాడు. ఈ సమాచారాన్ని పంచుకోవడానికి కారణం ప్రపంచంలోని అందరి తండ్రులాగా అతను కూడా తన కూతురు గురించి ఆందోళన చెందాడు. మరియు అతను పాలస్తీనాకు సేవ చేస్తూ సేకరించిన డబ్బులో కొంత భాగాన్ని తన కుమార్తె కోసం ఉంచాడు. ఎంతో తెలుసా? నేటి మార్కెట్ విలువ ప్రకారం 685 లక్షల కోట్ల రూపాయలు. పాకిస్తాన్ మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. యాసర్ అరాఫత్ కుమార్తె లండన్లో ఉన్న రహదారికి యజమాని చెప్పడం తప్పేం కాదు, ఎందుకంటే ఆ రహదారికి ఇరువైపులో ఉన్న చాలా ఆస్తులు ఆమె పేరు మీదనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ప్యారిస్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన భవనంలో నివసిస్తోంది. గత 25 ఏళ్ళుగా పాలస్తీనా ముఖం కూడా చూడలేదు. అక్కడే వందలాది మంది చచ్చిపోతూ ఉంటారు, లక్షలాది మంది చచ్చిపోతూ ఉంటారు, అక్కడ మొహం కూడా చూడలేదు. ఆమెకి 4 భాషలు తెలుసు, కానీ ఆమెకు అరబిక్ రానే రాదు. మళ్ళీ ఈ వ్యవహారాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఆమెకు శరణార్థి హోదా లభించింది. పీస్ఫుల్ కల్చర్ ఎన్రిచర్స్ నిర్వహిస్తున్నటువంటి పరిశ్రమ వాస్తవికత ఇది అంటూ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అసలు వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి కదా అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు.